నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. లంచం అడిగినోడికి చెప్పు దెబ్బలే ప్రసాదం. నేడు మనం చూడబోయే ముచ్చట వింటే అమ్మ బాబోయ్ ఏం చెప్పినవు సామి అనక మానరు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ కాడ ఆర్టీసీ బస్సులో జరిగిన సీన్ మామూలుగా లేదు. అసలే ఎండలు మండిపోతుంటే లంచం అడిగిన ఓ చెకింగ్ ఆఫీసర్ గారికి కండక్టర్ ప్రయాణికులు కలిసి చుక్కలు చూపించిండ్రు. ఆ ముచ్చటేందో ఈ వీడియోలో చూడండి. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అది. రాయకోడ్ ప్రాంతానికి రాగానే టికెట్ స్క్వాడ్ పేరిట కొందరు అధికారుల బస్సును ఆపిండ్రు. చెకింగ్ చేస్తా ఉంటే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేదని తేలింది. సరే టికెట్ లేకపోతే చలాన్ రాయాలి, లేదంటే రూల్స్ ప్రకారం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ మన చెకింగ్ అధికారికి మాత్రం పైసల పిచ్చి పట్టుకున్నట్టుంది. నువ్వు టికెట్ తీసుకోలేదు కదా, కేసు పెడితే నీ ఉద్యోగం ఓడుతది, నీ బతుకు ఆగమైతది. కేసు కాకుండా ఉండాలంటే నాకు 20,000 రూపాయలు ఇయ్యాలే అని బెదిరింపులకు దిగిండు. పాపం ఆ ప్రయాణికుడి దగ్గర అంత పైసలెక్కడివి? పైగా కండక్టర్ను కూడా నువ్వు సరిగ్గా చూడలే అని గద్దిస్తూ ఇద్దరిని కలిపి 20,000 డిమాండ్ చేసిండ్రు. కండక్టర్ మాస్ రియాక్షన్. పాపం పొద్దున లేస్తే రోడ్డు మీద పడి డ్యూటీ చేసి కండక్టర్ కి మండుకొచ్చింది. ఏమయ్యా, తప్పు జరిగితే ఫైన్ వెయ్యి, అంతేకాని 20,000 లంచం అడుగుతావా? ఎంత తెగింపు నీకు అని నిలదీసిండు. ఆఫీసర్ మళ్లీ గర్వంతో నోరు పారేసుకునేసరికి మన కండక్టర్ కి ఇంకా కాలింది. అంతే, అందరూ చూస్తుండగానే ఖాళీలో ఉన్న చెప్పు తీసి సదరు అధికారికి చెప్పు దెబ్బ రుచి చూపించిండ్రు. గదే టైంకి బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సపోర్ట్ గా దిగిండ్రు. నువ్వేమన్నా కలెక్టరా, లంచం అడుగుతావా అంటూ చుట్టుముట్టి అధికారికి తగిన బుద్ధి చెప్పిండ్రు. చూశారు కదా, ఇక్కడ తప్పుడు చేసింది ఎవరో కాదు, నీతిగా ఉండాల్సిన అధికారి. టికెట్ లేని వాడిని శిక్షించడం పక్కన పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకునే జేబులు నింపుకోవాలని చూస్తే జనం ఎట్లా తిరగబడతారో ఈ ఘటన ఒక ఉదాహరణ. లంచం అడిగితే లాగి కొట్టండి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు ఆ కండక్టర్ చేసిన పనికి సోషల్ మీడియాలో జనమంతా జేజేలు పలుకుతున్నారు. ఆఫీసర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారో లేదో చూడాలి మరి. ఇది సంగారెడ్డి నుండి వచ్చిన తాజా అప్డేట్. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై